అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఇక్కడ ఒక వీడియో రూపకంగా మేము ముందుకు వస్తున్నాం. నా పేరు పురాల పురుషోత్తం, 9వ వార్డు ఇన్ఛార్జ్. నేను ఇక్కడ మేము నిలబడిన రోడ్డు గత 45-50 సంవత్సరాలుగా ఇక్కడ రోడ్డు అనేదే లేకుండా ఇక్కడున్న ప్రజలు జీవించేవాళ్ళు. చాలాసార్లు చాలామంది కౌన్సిలర్లు అయ్యారు. ఇక్కడ ఒక టర్ము నేను 9వ వార్డుకి కౌన్సిలర్ అయినా కూడా 2021 సంవత్సరానికి ముందు ఇది 10వ వార్డులో చేరి ఉండింది. 2021 సంవత్సరంకి ఇది 9వ వార్డుకి చేరింది. నేను ఇక్కడ కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే ఇక్కడ ఉన్న ఇబ్బందిని చూసి మన శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు గారికి పోయి ఈ రోడ్డు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది సార్, మన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు 40 ఏళ్ల నుంచి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన వెంటనే ఈ రోడ్డును శాంక్షన్ చేశారు. ఈ రోడ్డు శాంక్షన్ చేసిన తర్వాత దీన్ని మున్సిపాలిటీ వారు జనరల్ ఫండ్స్లో పెట్టారు. ఈ జనరల్ ఫండ్స్ అంటే చాలా మంది కాంట్రాక్టర్లు తొందరగా బిల్స్ రావని చెప్పి ఎవ్వరు కూడా దగ్గర 7-8 నెలలు టెండర్లు వేయలేని పరిస్థితిలో మరలా 8 నెలలు ఆలస్యమైంది. లాస్ట్ కాల్ టెండరు నేను ఇంకా పిలువనని కమిషనర్ గారు చెప్తే నేను రిక్వెస్ట్ చేసుకొని ఆయన ఇది ఒక్కసారి ఫైనల్గా పిలిచండి సార్, నేను ఎలాగోలాగా కాంట్రాక్టర్ నేను అరేంజ్ చేస్తానని చెప్పి మా ఫ్రెండ్ ఒకరు కాంట్రాక్టర్గా ఉంటే ఆయనకు నచ్చజెప్పి ఈ రోడ్డుకి 8,10,000 రూపాయలు ఎస్టిమేషన్ అమౌంట్కు ఆయన ద్వారా టెండర్ వేసి మేము ఈ విషయాన్నంతా ఎమ్మెల్యే గారికి చెప్పి ఆయన మీకు ఏం భయపడద్దండి మేము బిల్స్ ఇప్పిస్తామని చెప్పి ఆయన భరోసా ఇవ్వడంతో ఆయన టెండర్ వేసి ఈరోజు ఈ రోడ్డుని పూర్తి చేయడం జరిగింది. ఈరోజు మేము ఎంతో సంతోషపడుతున్నాం. కాలువ శ్రీనివాసులు గారు మనము ఎక్కడైనా ఇబ్బంది ఉంది అంటే ఆయన తక్షణమే స్పందించి ఆయన రోడ్లైతేనేమి కాలువలైతేనేమి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో ఆయన ముందుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదే కోవలోనే ఈ రోడ్డు కూడా అలాగే ఆయన శాంక్షన్ చేశారు. ఈరోజు ఇక్కడున్న దగ్గర ఒక 50-60 కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా చాలా సంతోషంతో ఈ రోడ్డు వేసినందుకు ఒక పండుగలాగా వీళ్ళు ఈరోజు జరుపుకుంటున్నారు. కాబట్టి నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏమంటే కూటమి ప్రభుత్వం అంటే అభివృద్ధి ప్రభుత్వం. తెలుగుదేశం నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు రోడ్ల విషయం అయితే ఎప్పుడైనా రోడ్ల విషయం అయితే ఆయన ఎక్కువ ఫండ్స్ ఇచ్చి రోడ్లు వేసుకోవడానికి అవకాశం ఇస్తారు. అందులో భాగంగానే ఈరోజు మేము ఈ రోడ్డు వేయించుకోగలిగినాం. కాబట్టి ఈరోజు మేము చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నరేంద్ర మోడీ గారికి, మా శాసనసభ్యులు శ్రీ కాలువ శ్రీనివాసులు గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేమందరూ కూడా ఇక్కడ గత 40-50 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీనే ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తోంది. కాబట్టి మేమందరూ తెలుగుదేశం పార్టీనే బలపరచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై కాలువ శ్రీనివాసులు.